I want food, I would ask my mom to just give me food. మరి ఒకవేళ నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఆకలిస్తే ఆ తల్లి గారి దగ్గరికి వెళ్ళి ఆకలిస్తే అన్నం పెట్టు అని అడుగుతాను. I wouldn't go to my mom and say, "Oh mom, oh mother, I need this. I'm sorry. I did this wrong yesterday. Please forgive me and give me my food, even a small bit today." మరి నాకు ఆహారం ఆకలిగా ఉన్నప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి తల్లిగారు నన్ను క్షమించండి, నేను నిన్న పాపం చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఒక ముద్దన్న అన్నం పెట్టండి అని నేను అడగను. If I asked my mom that, she would definitely not like that. నేను మా అమ్మగారిని అలాగ అడిగితే ఆమె ఏమాత్రం ఇష్టపడరు. Whatever sin you commit, you can still talk to him with boldness. మీరు ఏ పాపం చేసినా కూడా ధైర్యంగా దేవుని ఎదుటికి వచ్చి ఆయనతో మాట్లాడొచ్చు. So do you still want to commit sin? కనుక మనం ఇంకా పాపం చేయాలి అన్న ఆశనే పడుతూ ఉంటామా? Let's go to 1 John 2:4. This verse is saying, if you know the truth about God, మరి ఈ వచనం గమనించినట్లయితే దేవుని యొక్క సత్యాన్ని గురించి మీరు అర్థం చేసుకుంటే, if the truth has really set you free, ఆ సత్యం మిమ్మల్ని నిజంగా స్వతంత్రులుగా చేసినట్టయితే, you want to keep his commandments. ఆయన ఆజ్ఞల్ని గైకొనాలనేటువంటి ఆశ మీరు కలిగి ఉంటారు.